దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక కర్షక వర్గాల వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ గురువారం ఏఈటీయూసీ, సిఐటియు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్లు సంయుక్తంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి స్థానిక గాంధీ విగ్రహం కూడలి వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు రాష్ట్ర నాయకులు రామానాయుడు మాట్లాడుతూ, ఇప్పటికైనా వ్యతిరేక విధానాన్ని రద్దుపరచకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వాలకు హెచ్చరించారు. మేము చిత్తూరు జిల్లా ట్రేడ్ యూనియన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షునిగా నేను మాట్లాడుతున్నాను. మా రాష్ట్ర అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి ఆజ్ఞ మేరకు, మా టీయూసీ రాష్ట్ర అధ్యక్షులైన గౌతమ్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న మేము పాల్గొని ఈ యూనియన్ ను బలపరిచాలని చూస్తున్నాము. గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న మోడీ పాలనలో కార్మికులు ఎలాంటి సహకారము, వాళ్ళ కష్ట సుఖాలను సరిగ్గా చూసుకోలేదు. కానీ ఈ రోజు యూనియన్ అంతా, ప్రతి యూనియన్ ఒకటిగా అయిపోయేసి, ఆశా యూనియన్ కానీ, ఏటీసీ కానీ, సిటీసీ సంస్థలు కానీ, ప్రతి ఒక్క యూనియన్, బ్యాంకింగ్ కానీ, స్కూల్ కానీ, ఆశా కానీ, ప్రతి ఒక్కరు కలుసుకుని ఈ రోజు పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో మేము కూడా మా పార్టీ తరఫున, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున వాళ్ళకి సహకారం అందిస్తున్నాము. ప్రతి కార్మికులకు 26,000 రూపాయలు జీవనోపాధి కల్పించాలని ఆటో సంఘానికి ఇవ్వాలని. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక రైతాంగ వ్యతిరేక చట్టాలను తయారు చేయడానికి పార్లమెంటులో బలం ఉంది కాబట్టి, మంది బలం ఉంది కాబట్టి చట్టాలను రూపుమాపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి కార్మిక హక్కుల కోసం 44 చట్టాలు తయారు చేసుకుంటే, ఆ 44 చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా తీసుకోవడం అనేది కార్మికులకి గొడ్డలు పెట్టిగా తయారవుతా ఉంది. ఈరోజు ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం లేదా బ్యాంక్ ఎంప్లాయీస్, ఇతర కార్ఖానాల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ అవుట్ సోర్సింగ్ గా కాంట్రాక్ట్ వ్యవస్థ కింద పెట్టుకున్నారు. వారికి కనీస వేతనాలు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఒక పక్క చెప్పింది 26,000 రూపాయల జీతాలు ఇవ్వాలా, ఉద్యోగ భద్రత కల్పించమని చెప్పి. ఇవన్నీ చేయకుండా 44 చట్టాలు రద్దు చేసి 4 కోట్లుగా పెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా సమ్మెకు పిలిపించడం జరిగింది. అలాగే రైతాంగ వ్యతిరేక చట్టాలు, నల్ల చట్టాలు కూడా తయారు చేశారు. నల్ల చట్టాలను, 4 కోట్లను రద్దు చేయమని చెప్పి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఈరోజు ప్రజల్లో వీధులకు వస్తున్నారు. ఈ యొక్క హెచ్చరిక నరేంద్ర మోడీ కళ్ళు తెరవాల, 4 కోట్లు రద్దు చేసి 44 చట్టాలని యథావిధిగా కొనసాగించాలని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పించమని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగస్తులు పర్మిట్ చేయమని చెప్పి మేము ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సమ్మెలో పాల్గొంటున్నాం. ఈ సమ్మెకి అందరూ కూడా మద్దతు తెలియజేయమని చెప్పి వామపక్ష పార్టీల, ప్రజా సంఘాల ఐక్యత తరఫున విజ్ఞప్తి చేస్తాం. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ.
నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.